హలో ఆల్. ఈరోజు మనం ఈ వీడియోలో డైనమిక్ డ్యూనెక్స్ గ్రిడ్లోని ఒక అద్భుతమైన ఆప్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. అదే డ్యూనిక్స్ బూస్టర్ గురించి. అయితే డ్యూనిక్స్ బూస్టర్ గురించి తెలుసుకునే ముందు అసలు మనకి డ్యూనిక్స్ గ్రిడ్ అనేది ఏంటనేది తెలియాలి. ఇక్కడ జోరియనెక్స్ ప్లాట్ఫామ్లో ఏ నోడ్ బై చేసినా కూడా, అంటే ఒక 100 డియు దగ్గర నుంచి 25,000 డియు వరకు ఏ నోడ్ బై చేసినా కేవలం ఓన్లీ ఈ డ్యూనిక్స్ గ్రిడ్కి సంబంధించి ప్రతి ఒక్క నోడ్కి ఒక వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 100 డియూకి 3 మంత్స్, 300 డియూకి 6 మంత్స్, ఇక 600 డియూకి అయితే 12 మంత్స్, 1400 డియూకి అయితే 24 మంత్స్ అండ్ 2500 డియూ అండ్ అబోవ్కి 36 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ టైంలో మన అప్లైనర్ కానీ, లేకపోతే మనం కానీ, మనం ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేస్తామో వాళ్ళు కానీ, ఎవరు వర్క్ చేసినా కూడా ఈ డ్యూనిక్స్ గ్రిడ్ ఆప్షన్లో కేవలం లెఫ్ట్ రైట్ బైనరీ సిస్టమ్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ 2 మెంబర్స్ రిమైనింగ్ ఎవరిని మనం ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఆటోమేటిక్గా స్పిల్ ఓవర్లో మన అప్లైన్ ఇంట్రడ్యూస్ చేసినా, మనం ఇంట్రడ్యూస్ చేసినా ఆటోమేటిక్గా ఈ లెఫ్ట్ రైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పిల్ ఓవర్ రూపంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇట్లాగా ట్రీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ విధంగా ఒక 5-10 జోరెన్స్ అయితే ఇక్కడ ఒక మెంబర్ని ఒక జోరెన్గా పరిగణిస్తాము. ఒక 5-10 జోరెన్స్ అయితే మనం తీసుకున్న నోడ్ని బేస్ చేసుకుని ప్రతి మంత్ ఒక 5-10 జోరెన్స్ అయితేనేమో 306 డియు, 1022 జోరెన్స్ అయితే 613 డియు, ఇట్లాగా టోటల్గా 65,534 జోరెన్స్ అయితే 39,000 డియు ఎవ్రీ మంత్ మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక ఆప్షన్. ఇది మనము కింద టీం బిల్డ్ దాని మీద రెగ్యులర్గా మన వ్యాలిడిటీని బట్టి వస్తుంది. సో దానితో పాటుగా ఇక్కడ మనకి డ్యూనిక్స్ బూస్టర్ యూనిట్స్ అని ఉన్నాయి. సో ఈ డ్యూనిక్స్ బూస్టర్ యూనిట్స్ ద్వారా మనము ఇంకొక ఇన్కమ్ అనేది కూడా మేక్ చేయొచ్చు. అదేంటి అంటే మనకి ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. అదేంటంటే ఒకటి బేసిక్స్, స్మార్ట్ ఎక్స్ అండ్ ప్రో ఎక్స్. వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. బేసిక్స్. ఈ బేసిక్స్లో ఏంటి అంటే మినిమం మన యొక్క డైరెక్ట్గా ఒక ఫ్రెష్ నోడ్ ఉండాలి. అది 100 డియు దగ్గర నుంచి అబో ఇంకా 25,000 డియు వరకు ఏ నోడ్ అయినా పర్లేదు, ఒక ఫ్రెష్ నోడ్ మనం డైరెక్ట్గా తీసుకొచ్చింది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టీమ్ వాల్యూమ్ 10 నోడ్స్ అనేది ఉండాలన్నమాట. అంటే మన టీంలో ఎక్కడి నుంచైనా సరే ఆ మంత్లో కొత్తగా ఒక 10 నోడ్స్ రావడం ద్వారా మనం ఈ బేసిక్స్ టైర్కి ఎలిజిబుల్ అవుతాము. సో దీని ద్వారా మంత్లీ క్యాపింగ్ ఎంత వస్తుంది అంటే మనకి 297 డియు ఆ మంత్లో ఆ క్యాపింగ్ ని బేస్ చేసుకుని మనం 297 డియు వరకు మనం మేక్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనము ఏ నోడ్ అయితే పర్చేస్ చేస్తున్నామో ఆ నోడ్ 1 మంత్ వరకు మనకు వచ్చే డైలీ డీప్ ఇన్ రివార్డ్స్ అనేది 50% బూస్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఎక్స్. సో ఈ స్మార్ట్ ఎక్స్ లో కూడా 1 నోడ్ మనకు డైరెక్ట్ గా ఉండాలి. అండ్ ఆల్సో టోటల్ టీమ్ నోడ్స్ వచ్చేసి 24 టీమ్ నోడ్స్ ఉండాలి. సో ఈ క్రైటీరియా గనక మనం ఎలిజిబుల్ అయితే ఆ మంత్ క్యాపింగ్ 594 డియు వరకు మనకి 1 టైం రావడం జరుగుతుంది. అండ్ ఆ 1 మంత్ లో మనకి 75% మన డీప్ ఇన్ బూస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట, డీప్ ఇన్ రివార్డ్ అనేది. అండ్ ఆల్సో ప్రో ఎక్స్. ఇక ఈ ప్రో ఎక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా మనకి ఫ్రెష్ నోడ్ 1 ఉండాలి, ఒక ఫ్రెష్ నోడ్ వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో టోటల్ టీమ్ నోడ్స్ లో 48 టీమ్ నోడ్స్ ఉండాలి. సో అప్పుడు మనము ఈ ప్రో ఎక్స్ టైర్ కి ఎలిజిబుల్ అవుతాము. అండ్ ఆ మంత్లీ క్యాపింగ్ 999 డియు మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. అంటే 999 డియు వరకు మనం మంత్లీ క్యాపింగ్ మేక్ చేయొచ్చు. అండ్ ఆల్సో డైలీ డీప్ ఇన్ రివార్డ్స్ 100% బూస్ట్ అవుతుంది ఫర్ 1 మంత్. అండ్ ఈ 3 టైర్స్ లో కూడా ఏ టైర్ అయినా సరే మనకి 100 డియు దగ్గర నుంచి కూడా మనము ఇక్కడ నోట్స్ కౌంట్ అవుతాయి. సో ఇది ద బెస్ట్ అన్నమాట. ఇక దీనితో పాటుగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రీసెంట్ గా కొంతమంది డియోనిక్స్ బేసిక్స్ బూస్టర్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు 282 డియు ఇక్కడ మేక్ చేయడం జరిగింది. అండ్ స్మార్ట్ ఎక్స్ కు ఒక 2 ఎలిజిబుల్ అవడం జరిగింది. వాళ్ళు 564 డియు వరకు మేక్ చేయడం జరిగింది. ఇప్పుడు రైట్ నౌ ఈ ఆప్షన్ లో మారిషస్ స్ట్రాటజీ, అంటే మారిషస్ కి ఎలిజిబుల్ అవడానికి కేవలం ఈ ప్రో ఎక్స్ ని బేస్ చేసుకుని కూడా మనము ఎలిజిబుల్ అవ్వచ్చండి. సో నెక్స్ట్ మారిషస్ డీప్ ఇన్ సమిట్ కి ఎలిజిబిలిటీతో పాటుగా ఆ మంత్లీ క్యాపింగ్ తో పాటు మనము టీమ్ ని బిల్డ్ చేసుకుని దాని ద్వారా కూడా ఇక్కడ మనము ర్యాంక్ ని బిల్డ్ చేసుకుంటూ అండ్ డ్యూనిక్స్ గ్రిడ్ ఇన్కమ్ కూడా మేక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్ గా 100 డియూతో ఒక 3 డూప్లికేషన్ చేసినా కూడా 4 లెవెల్స్ లో 3, 9, 27, 81 టోటల్ గా 120 టీమ్ అవుతుంది. 120 into 100 డియు అంటే 12,000 డియు. దీని ద్వారా మనము
బిల్డర్ హైరార్కీకి ఎలిజిబుల్ అవుతాము. సో హైరార్కీ రివార్డ్ 195 డియూ వస్తుంది. అలాగే టీసీఎన్ టోకెన్స్ 1 టైం 75 టీసీఎన్ టోకెన్స్ వస్తాయి. అండ్ మనకి ఈ ప్రాక్స్ లో 999 డియూ వరకు మనకి మంత్లీ క్యాప్ ఉంది. మనము అప్రాక్సిమేట్ ఒక 700 డియూ వేసుకున్నా కూడా, అండ్ ఆల్సో మనకి 60 డేస్ వరకు ఎంఈ స్కోర్ ఒక 10 డియూ వేసుకున్న 10 ఇంటూ 60 డేస్ వేసుకుంటే 600 డియూ, ఓవరాల్ గా 1495 డియూ వన్ టైం మేక్ చేస్తాము. అలాగే ఈ ప్రోఎక్స్ ద్వారా మనకి డియోనిక్స్ గ్రిడ్ కూడా ఎలిజిబుల్ అవుతాం కాబట్టి ఆ టీమ్ నుంచి రెగ్యులర్ గా మనకి పర్ హెడ్ 0.6 డియూ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము అద్భుతంగా డియోనిక్స్ గ్రిడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. వన్ టైం ఇక్కడ స్ట్రాటజీ ద్వారా 1495 డియూ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మారిషస్ ట్రిప్ కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇదే డూప్లికేషన్ 300 తో చేస్తే మనము ఓవరాల్ గా మనకి 2245 డియూ మేక్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకా రిమైనింగ్ అంతా కూడా కామన్ మారిషస్ ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతాము. డియోనిక్స్ గ్రిడ్ కూడా మనము హ్యాపీగా ఎవ్రీ మంత్ మనం మేక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డియోనిక్స్ బూస్టర్ ఇన్కమ్ తో ద్వారా మనము డిఫరెంట్ ఇన్కమ్స్ అనేవి మేక్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.